ఉపకారానికి ప్రత్యుపకారం. అంటే ఏంటి మమ్మీ? అంటే మనకు ఎవరైనా హెల్ప్ చేశారనుకో వాళ్ళకి తిరిగి మనం హెల్ప్ చేయాలి అని అర్థం. ఒకరోజు పావురం చెట్టు మీద నిద్రపోతుంది. మంచి మత్తు నిద్రలో ఉండగా అంటూ కేకలు వినబడతాయి. ఎవరా అని అటు ఇటు చూసి కిందకి చూసింది. ఒక నీటి గుంటలో చీమ పడిపోయి ప్రమాదంలో ఉండడం గమనిస్తుంది. ఎలాగైనా చీమను కాపాడాలని అనుకుంటుంది. పావురం ఆలోచించగా ఒక ఆలోచన వచ్చింది. ఒక ఆకును ఆ నీటిపైన పడేస్తుంది. అప్పుడు ఆ చీమ ఆ ఆకుపైకి ఎక్కి ఒడ్డుకు చేరుకుంటుంది. దీంతో చీమ పావురానికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఆ చీమ కొంత దూరంలో ఆ పావురాన్ని చూస్తుంది. చీమ పావురాన్ని పలకరించాలని పిలిచేలోపు ఓ వేటగాడు తుపాకీతో చీమ పక్కనే నిలబడి ఉంటాడు. ఆ తుపాకీ గురి పావురం వైపే ఉంది. అదంతా గమనించిన చీమ ఎలాగైనా పావురాన్ని రక్షించి ప్రత్యుపకారం చేయాలని అనుకుంటుంది. దీంతో ఆ వేటగాడు తుపాకీ కాల్చే సమయంలో అతని కాళ్ళపై చీమ ఎక్కి కుట్టింది. ఇంకేముంది, దాంతో గురి తప్పి బుల్లెట్ పక్కన పోతుంది. ఆ శబ్దం విన్న పావురం ఎగిరిపోతుంది. మనకు సహాయం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోవద్దు. వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు కూడా మనం తిరిగి సహాయం చేయాలి. మమ్మీ ఎవరు మనకు హెల్ప్ చేస్తే తిరిగి మనం హెల్ప్ చేయాలా? అవును కదా మమ్మీ.